హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికి. ఫుల్ చలి అయితే విపరీతంగా ఉంది కదా, చాలా ఉంది. లక్కీ అని ఇదిగో ఇట్లుంది అవతారం, మొత్తం జుట్టు చిందర వందర చేసుకుంది. లక్కీ అనికైతే జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టాలి. ఇట్లా వేసుకుంది జుట్టు అంతా పిల్ల. పిల్కేయాలి, ఆ పిల్కకి దాన్ని కాపాడాలి. ఎవరు లక్కులు? గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్. చాలా కూల్గా ఉంది, విపరీతంగా ఉంది చలి అయితే. లక్కీ ఆడు నైట్ ఏమో మంచిగా ఇట్లా ఫుల్ ప్యాంట్ వేసి పడుకోబెడుతున్నా కానీ నైట్ ఏమో చెద్దరు సరిగ్గా కప్పుకోలేదు. కొట్టి మరీ లేపి బెడ్షీట్ కప్పిన తర్వాత పడుకుంది. లక్కీ ఆడు హుషారైంది ఈ మధ్య. ఈ జుట్టు మాత్రం దిగనిది, ఇదో పెద్ద టార్చర్ తీస్తుంది. చిక్కు చిక్కు చేసుకుంటుంది అంతా. ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయిండు. ధీరజ్ వర్క్ అయిపోయిన తర్వాత నాది లక్కీ అంది వర్క్స్ స్టార్ట్ ఇప్పుడు కదమ్మా. టీ తాగేసినావు కదన్నా. లక్కీ టీ తాగేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసింది. ధీరజ్ తిన్నాక కొంచెం మిగిలితే అది కూడా తినిపించేసిన. రొటీన్ రొటీన్ రొటీన్. నిన్నంతా ఇల్లు క్లీన్ చేయడానికే సరిపోయింది. బర్త్డే స్పెషల్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కడగటం, తోమటం, గిన్నెలు ఊడవటం తుడవటం సర్దడానికే అయిపోయింది నిన్న డే అంతా కూడా. ఏమైందక్కమ్మా? మాట్లాడు, ఏదైనా ఒకటి మాట్లాడవా? ఇది చూడు, ఏదైనా మాట మాట్లాడు ఒకటి. అబ్బా ఎంత బాగా చూస్తావు కదా. అస్సలు అస్సలు ప్యాంపరింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఎట్లనో అట్లా దుయ్యాలి. ప్యాంపరింగ్ చేయక తప్పదు. ఇది దుయ్యడానికి ఒక గంట పడుతుంది నాకు. దాన్ని మెల్లగా దుద్దాం, సరేనా? ఓకేనా? అందరు టీ కాఫీలు అయ్యా, టీ తాగిరా, ఏం చేస్తున్నారు? మేమైతే ఇక టీ తాగినాం. చల్లగా ఉంది. అన్ని డోర్లన్నీ ప్యాక్ చేసుకొని కూర్చున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. పళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇల్లు ఊడవలేదు. ధీరజ్ స్కూల్కి వెళ్ళేదాకా ధీరజ్ పళ్ళు, తర్వాత మా రొటీన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఓకేనా? బాయ్ లక్కు.